యునెస్కోలో కొత్త బయోస్పియర్ రిజర్వ్ను గుర్తించింది అన్న. యునెస్కో దీన్ని మనం యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాం. సో యునెస్కో హెడ్ క్వార్టర్ వచ్చి మనకు ప్యారిస్లో ఉంది. ఇది విద్యాపరమైన, వైజ్ఞానికపరమైన, సాంస్కృతికపరమైన అంశాలను గుర్తిస్తూ ఉంటుంది. మీకు 2024 వచ్చేసి కొత్తగా 11 బయోస్పియర్ రిజర్వ్ గుర్తించి. సరే, కొత్తగా వచ్చిన 11 ఏంటని తెలుసుకునే ముందు మరి ఇండియాలో ఏమేమి ఉన్నాయి? యాక్చువల్గా ఇండియాలో ఉన్న బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని అంటే మన దగ్గర 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ 1986లో వచ్చింది. దాన్ని నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అంటాం. ఇక తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఏకైకది ఏంటంటే శేషాచలం. తిరుపతి కొండలు ఎక్కుతుంటే మనకు అడవులు వస్తాయి కదా, శేషాచలం. మీకు పుష్ప సినిమాలో చూపించారు ఎర్రచందనం చెట్లు, అవి శేషాచలం అడవులు. సో ఇవి 2010లో గుర్తించారు, ఇది 17వది. సో మొత్తం అయితే 18 బయోస్పియర్స్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. సో మరి కొత్తగా గుర్తించినవి ఏంటి? బెల్జియం అండ్ నెదర్లాండ్ దేశాల్లో, సో అండ్ డొమినిక్ రిపబ్లిక్, గాంబియా, ఇటలీ అండ్ స్లోవేనియా, మంగోలియా, ఫిలిప్పైన్స్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, స్పెయిన్ నుంచి 2 అండ్ కొలంబియా. అంటే కొలంబియా నుంచి 1, స్పెయిన్ నుంచి 2, మిగతా దేశం ఒకటి చొప్పున ఆయా బయోస్పియర్ రిజర్వ్స్ అని గుర్తించడం జరిగింది. సో ఇది ఎగ్జామినేషన్ మ్యాంటోలో పర్టికులర్గా ఒక్కొక్క బయోస్పియర్ రిజర్వ్ గురించి అడగడు. సో కాబట్టి జస్ట్ మన దగ్గర దాని గురించి కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది.